కాళేశ్వరం కమిషన్ ను కలిసింది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ తో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ భేటీ అయింది. గోదావరి నదీ జలాల వినియోగంపై గతంలో ప్రభుత్వానికి ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తరలించడంతో నష్టమని చెప్పింది ఇంజనీర్ల కమిటీ. తాము తయారు చేసిన రిపోర్టులతో కమిషన్ ముందుకు వెళ్లింది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. కాళేశ్వరం కమిషన్ ను కలిసింది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ తో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ భేటీ అయింది. గోదావరి నదీ జలాల వినియోగంపై గతంలో ప్రభుత్వానికి ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తరలించడంతో నష్టమని చెప్పింది ఇంజనీర్ల కమిటీ. తాము తయారు చేసిన రిపోర్టులతో కమిషన్ ముందుకు వెళ్లింది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఏం చెప్పింది ఘోష్కి? సౌజన్య, గత వారం రోజుల నుంచి కూడా వరుసగా ఏదైతే ఈ కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే దానిపైన గత వారం రోజులుగా ఒక పక్క అధికారులతోని, మరో పక్క నిర్మాణం చేసినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతోని, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లతోని, సో ఇట్లా రకరకాలుగా ఆ 3 బ్యారేజీలకు రిలేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళతోని వరుసగా కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ భేటీ అవుతుంది. అయితే నిన్నటి వరకు కూడా మనం చూసాము, మొదటి 2 రోజులేమో అధికారులు, ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అప్పట్లో పనిచేసినటువంటి అందులో రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు, ఆ తర్వాత నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆ తర్వాత ఇంకా మిగతా మరికొంతమంది ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ కమిటీతోని సమావేశమయ్యారు. ఇక ఇవాళ కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో ఆ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఉంది. ఆ కమిటీ ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. గతంలో ఏదైతే ఈ 3 బ్యారేజీలు ఉన్నాయో, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అవి నిర్మాణం చేపట్టక ముందే అక్కడ నిర్మాణం చేయొద్దు, అక్కడ అంత ఈ 3 బ్యారేజీలు కూడా నిర్మాణం చేసేంత లేదు అని చెప్పేసి వీళ్ళు ఈ రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి కమిటీ గతంలోనే అప్పట్లో ఉన్నటువంటి సీఎం, అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్కి అప్పట్లోనే ఓ నివేదిక ఇచ్చారు. కానీ ఆ నివేదికను పట్టించుకోలేదు, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఎక్కడెక్కడైతే నిర్మాణం చేపట్టాలనుకున్నారో అక్కడే వాళ్ళు అనుకున్న దాంట్లోనే, అనుకున్న ప్రకారమే ఈ 3 బ్యారేజీలను నిర్మించారు. ఆ 3 బ్యారేజీలను ఇట్లా ఏదైతే ఈ ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎక్స్పర్ట్స్ కమిటీ సూచించిన సూచనలు పాటించకపోవడం, వాళ్ళు అనుకున్న దగ్గరనే ఇవి కట్టడం, సో ఇట్లా ఈ కట్టడాలు ఇట్లా చేయడం వల్లనే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అదనంగా భారాలు, ఖర్చు ఎక్కువైంది. తర్వాత అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఈ 3 బ్యారేజీలు నిర్మించినా పనికి రాకుండా పోయాయి అనే అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి అప్పట్లో ఆ నివేదికను పూర్తి స్థాయిలో దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ విచారణలో భాగంగా ఈ కమిషన్ ఆ రిపోర్ట్ను తెప్పించుకున్నది. ఆ రిపోర్ట్కు సంబంధించినటువంటి రిటైర్డ్ అధికారులు అప్పట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమిషన్ ముందు పిలిచి వాళ్ళను ఇవాళ విచారిస్తుంది. అసలు మీరు ఏమిచ్చారు ప్రభుత్వానికి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం నివేదిక ఇచ్చారు, ఏం చెప్పారు, ఆ ప్రభుత్వం ఎందుకు ఆ నివేదికను పట్టించుకోలేదు, ఇట్లా ఓవరాల్గా దాని మీద ఇవాళ ఆరాధిస్తుంది. వాస్తవానికి ఒకవేళ అప్పట్లో ఏదైతే ఈ రిటైర్డ్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి ఈ నివేదిక కనుక చూసి ఆ నివేదిక ప్రకారం కనుక పోయింటే ఈ సిచ్యువేషన్ వచ్చే ఉండేది కాదనే పరిస్థితులు అయితే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ 3 బ్యారేజీలకు కూడా ఎవరు సూచించారు, ఏ కమిటీ సూచించింది, ఎందుకు మీరు ఇక్కడ కట్టాల్సి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి, ఎవరు చెప్పారు, సో ఎట్లా దీనికి నిర్మించాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తుంది. గతంలో ఇచ్చినటువంటి దీనికి సంబంధించి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా ఉంటుండే అప్పట్లోనే దీన్ని అసెంబ్లీ సాక్షిగానే వ్యతిరేకించారు. అయినా సరే పట్టించుకోకుండా ఈ 3 బ్యారేజీలు అక్కడ నిర్మించారు. దానివల్లనే ఈ నష్టం వాటిల్లింది. సో ఇవల్ల మళ్ళీ ఏదైతే 2015లో ఈ కమిటీ ఇచ్చిందో ఆ కమిటీ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ను మళ్ళీ కమిషన్ ముందు వచ్చింది. దాన్ని సంబంధించి అప్పుడు ఏం చెప్పారు, ఎవరెవరు ఉన్నారు ఈ కమిటీలో, అసలు ఏం చెప్పారు, ప్రభుత్వానికి ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు, ఎక్కడ నిర్మిస్తే బాగుండే అని చెప్పారు. అదనంగా ఏదైతే పంప్ అనేది రివర్సింగ్ పంపింగ్ చేసే విధానంలో నిర్మాణం చేయాలని చెప్పేసి ఏ కమిటీ ఇచ్చింది, ఏ ఇంజనీర్లు చెప్పారు, ఏ అధికారులు చెప్పారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద విచారణ చేస్తుంది. విచారణ చేసిన తర్వాత అసలు ఎందుకు దీనివల్ల ఎందుకు నష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇక్కడ ప్రభుత్వం నిర్మించింది, ఇట్లా పూర్తి స్థాయిలో
ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి విచారణలో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో కూడా కేవలం ఈ టెక్నికల్ అంశాలకు సంబంధించిన దాని మీదనే జరిగింది. ఆ తర్వాత ఈ టెక్నికల్ అంశాలకు సంబంధించి పూర్తయిన తర్వాత ఫైనాన్షియల్కి సంబంధించిన దాని మీద విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. సౌజన్య.